श्रीगुरो श्रीपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगना ललिता विशाखान्वितां च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय 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 श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते जयपताका स्वामी इति नामने नमाचार्य पदाय नित्य कृपा पदाय ने गौरकत दामोदय नगर ग्राम तारिणे नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणे करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारुणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्ण प्रभुजस मदर्स ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. స్టార్ట్ చేస్తారా మాతాజీ శ్లోకాస్? చెప్పండి, ఏం చేయమంటారు. అంటే మొన్న నేర్చుకుని వారం రోజుల కింద ఏం నేర్చుకున్నారు? వారం లోపల నేర్చుకుంటారు కదా 3 శ్లోకాలు 4 శ్లోకాలు. ఈ వారంలో ఏం నేర్చుకోరా? కరెక్ట్ మాతాజీ. హరే కృష్ణ. నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది మాతాజీ. వినిపిస్తుందా మాతాజీ నా సౌండ్ మీకు? వినిపిస్తుంది. వారం లోపల నేర్చుకున్న శ్లోకాలు ఉన్నాయి కదా మాతాజీ. ఈ వారం లోపల నేర్చుకున్న శ్లోకాలు మళ్ళీ కర్మసు యుక్త స్వప్న బోధస్వ యోగో భవతి దుఃఖో దుఃఖ. హరే కృష్ణ మాతాజీ. చెప్పమంటారా మళ్ళీ ఒకసారి? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నాస బోధస్వ యోగో భవతి దుఃఖః. నెక్స్ట్ ఇంకెవరైనా చెప్తారు మాత్రం? శ్లోకా నెంబర్ చెప్పండి మాతాజీ. శ్లోకా నెంబర్ చెప్పి హ్యాండ్ ఇచ్చేయండి. 5th చాప్టర్ మాతాజీ. 6th చాప్టర్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 6th. హరే కృష్ణ. 6.17 6th చాప్టర్ 17 శ్లోక. ఎవరైతే చదవాలనుకుంటారో వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి మాతాజీ. యుక్తాహార విహార. హరే కృష్ణ మాతాజీ. యుక్తాహార విహారస్య అది చెప్పండి శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. 6.17 అధ్యాయం 6 ధ్యాన యోగంలోని శ్లోకం మాతాజీ. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్.
41 శ్లోకం అవుతుంది. 6.41 శ్లోకం మాతాజీ. ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. హరే కృష్ణ మాతాజీ. 6.47 యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. హరే కృష్ణ మాతాజీ. 3 శ్లోకాసే మాతాజీ. 4 శ్లోక మాతాజీ. అధ్యాయం 7.3 లో కూడా ఒకటి అయింది మాతాజీ. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. ఇంకా నెక్స్ట్ ఇంకెవరైనా చదవాలి సార్. 6.17 చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ చెప్పండి ప్రభు. హరే కృష్ణ మాతాజీ. అది 6.17 మాతాజీ. 17 ప్రభు మాతాజీ. చెప్పండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్న బబోధస్య యోగో భవతి దుఃఖః. హరి బోల్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ఇంకా నెక్స్ట్ 47 41 ప్రభు. 41 ఓకే మాతాజీ. 41 ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వ శాశ్వతీ సమః శుచీనాం శ్రీమతాం గేహే యోగో భ్రష్టోం విజాయతే. యోగో భ్రష్టోపి విజాయతే. ఓకే మాతాజీ. యోగో భ్రష్టో విజాయతే. 47 ప్రభు. యోగినామాపి సర్వేషం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమో మతః. మాతాజీ. యోగినామపి సర్వేషాం. యోగినామపి మాకు దీర్ఘం వస్తుంది కదా. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమయుక్త తమో మతః. ఇంకొకటి ఉంది. 3 ఉంది. యోగినామాపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమో మతః. హరే కృష్ణ మాతాజీ. ఇంకొకటి ఉంది ప్రభుజీ. 7.7. ఓకే మాతాజీ. మనుష్యాణం సహస్రేషు కచ్చిద్యదతి సిద్ధయే యతతామాపి సిద్ధానాం కచ్చిన్ మాం వేత్తి తత్వతః. హరే కృష్ణ మాతాజీ. యతతామపి సిద్ధానాం కచ్చిన్ మాం వేత్తి తత్వతః. హరి బోల్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మమతా మాతాజీ, మీరు ఒక శ్లోక అందరిని అయినాక మళ్ళీ నెక్స్ట్ శ్లోక అట్లా అడగండి. మీరు అట్లా అడిగితే కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే మళ్ళీ మనము శ్లోక గురించి కూడా వాళ్ళని రిపీట్ చేయమంటాం కదా. అట్లా ఒకటే శ్లోక తీసుకోవాలా? ఫస్ట్ ఒక శ్లోక తీసుకోండి, అందరు చదివినాక మళ్ళీ నెక్స్ట్ సెకండ్ శ్లోక తీసుకోండి. నేను కూడా ఒకవేళ శ్లోక షేర్ చేస్తాను స్క్రీన్ మీద, అప్పుడు వాళ్ళు చూసైనా చదవచ్చు. అన్ని అంటే షేర్ చేయడం కష్టమే అట్లా. అందుకే ఫస్ట్ 6.17 శ్లోక తీసుకోండి, తర్వాత నెక్స్ట్ ఎవరున్నారంటే హరే కృష్ణ శ్రీనివాస్ ప్రభు ఉన్నారు. శ్రీనివాస్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. హరే కృష్ణ మాతాజీ. ఓకే ప్రభుజీ. అదే నెక్స్ట్ ఇంకెవరిని తీసుకుంటారు? శ్లోకం గురించి ఇంకేమైనా చెప్తారా ప్రభుజీ? హరే కృష్ణ మాతాజీ.
నేను చదవనా మాతాజీ? నాగమణి మాతాజీ చదవండి మీరే చదవండి. చదవండి. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఓకే, హరిబోల్ మాతాజీ, హరిబోల్. నెక్స్ట్ ఇందిరా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్వత్ ప్రేమ. ప్రణమ్ మాతాజీ, హరే కృష్ణ, చదవండి. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరిబోల్ మాతాజీ, హరిబోల్. షమిత మాతాజీ నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్ మాతాజీ, చదవండి మాతాజీ. యుక్తాహార్విహార్యస్య యుక్తాచేష్టస్య కర్మషు యుక్తా స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మాతాజీ ఇంకొకటి చదువుతావా? ఇంకొకటి చదువుతా మాతాజీ, కొంచెం కొద్దిగా పోయింది, మళ్ళీ చదువు వచ్చేస్తుంది. నితికా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇంకొకసారి చదువుతాను, కొద్దిగా పోయింది, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయి వచ్చేస్తుంది. యుక్తాహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారస్య, ఓకేనా? ఓకే ఇక్కడ కరెక్ట్. కింద ఒకటి యుక్త స్వప్నావబోధస్య, ఓకేనా? యుక్త స్వప్నావబోధస్య, ఈ రెండు ఓకేనా? కరెక్ట్ చదువు. ఓకే, హరి బోల్. నెక్స్ట్ మాతాజీ. షమిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవమ్మా. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నబోధస్య యోగో భవతి దుఃఖః. ఓకే, హరి బోల్. నెక్స్ట్ మాతాజీ. రాధిక మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఓకే, హరి బోల్ మాతాజీ. కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్ మాతాజీ. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగ భవతి దుఃఖః. యోగో హరే భవతి దుఃఖః మాతాజీ, యోగో భవతి దుఃఖః. యోగో భవతి దుఃఖః. హరి బోల్, హరి బోల్. ఇంకెవరైనా హ్యాండ్ రేస్ చేయండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మా మనవరాలు ఒక శ్లోకం చెప్తుందంట మాతాజీ. చెప్పమా. దా ఇట్లా తొందర కార్పణ్య జోషి. కార్పణ్య దోషో బహత స్వభావః భృక్షామిత్వం ధర్మ సమ్మూఢచేతః అక్షేయసానిశ్రితం బ్రూహి తన్మే శిష్యశ్రేహం షాది మాం త్వాం ప్రపన్నం. హరి బోల్, హరి బోల్, హరి హరి బోల్. బోల్, హరి బోల్. మంచిగా చెప్పిన. హరి బోల్. ఓకే, హరే కృష్ణ మాత చెప్పు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ, హరే కృష్ణ. ఇందిరా డైలీ ఎట్లా మాతాజీ. చదువుతుండు. అలాగే ఇందిరా. హరే కృష్ణ. ఓకే ఇందిరా మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. ఇందిరా మాతాజీ.
పరమేశ్ ప్రభు హరే కృష్ణ ప్రణామం. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీరు చదివారు కదా మాతాజీ హరే కృష్ణ? చదివాను మాతాజీ, చదివాను. మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు, అందుకే అడుగుతున్నా. హ్యాండ్ రైజ్ చేయమన్నారని చేశాను మాతాజీ, నెక్స్ట్ శ్లోకని. లేదు మాతాజీ, ఇంకా అయిపోలేదు. నెక్స్ట్ పరమేశ్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నవ బోధస్య యోగో భవతి దుఃఖః. హరే కృష్ణ మాతాజీ. హరిబోల్ హరిబోల్. విజయలక్ష్మి మాతాజీ. మీ వాయిస్ కరెక్ట్ వస్తలేదు మాతాజీ, వాయిస్ బ్రేక్ అవుతుంది. విజయలక్ష్మి మాతాజీ హరే కృష్ణ. నాగలక్ష్మి మాతాజీ. చెప్పండి మాతాజీ. చదువుతారా మీరు? లేదు మాతాజీ, కొంచెము ఐస్ ప్రాబ్లము. ఓకే. ఓకే. ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. హరే కృష్ణ ప్రభుజీ. మీ పేరు ప్రభుజీ, మీది ఇక్కడ నేమ్ రావట్లేదు. వెంకట నరసింహదాసు మాతాజీ. హరే కృష్ణ. అదే మీది ఐక్యూ అట్లా వస్తుంది, మీ నేమ్ చేంజ్ చేసుకోరా ప్రభుజీ? హరే కృష్ణ. రీనేమ్ చేయండి, రీనేమ్ అని ఉంటుంది. మీ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి రీనేమ్ అని వస్తుంది, మీ పేరు రాయండి అక్కడ. నువ్వు చేసేసి. ఓకే ప్రభుజీ. హరే మంజుల మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నవా బోధస్య యోగో భవతి దుఃఖః. స్వప్నవ బోధస్య. హరిబోల్ హరిబోల్. మాతాజీ చదువుతా మాతాజీ, నేను నాగలక్ష్మిని. ఇప్పుడు క్లియర్ ఉన్నది, చదవండి మాతాజీ. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. హరిబోల్ హరిబోల్. అప్పుడు వాయిస్ బ్రేక్ అయింది, ఇప్పుడు క్లియర్ అవుతుంది. సరే ప్రభుజీ. విజయలక్ష్మి మాతాజీ హరే కృష్ణ. మీరు చదివారా? చదవలేదు మాతాజీ, బ్రేక్ అవుతుంది మీ వాయిస్. బ్రేక్ అవుతుంది మాతాజీ కొద్దిగా. సార్ లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ కండి మాతాజీ, వస్తుంది. హరే కృష్ణ. దుర్గారాణి మాతాజీ హరే కృష్ణ. మాతాజీ నేను చదివింది కరెక్ట్ అయినా తప్పులు ఉన్నాయా మాతాజీ? కరెక్టే ఉన్నాయి మాతాజీ. ధన్యవాదాలు. విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నోవబోధస్య యోగో భవతి దుఃఖః. హరే కృష్ణ. ఓకే. హరిబోల్ మాతాజీ హరిబోల్. జగదీష్ ప్రభు హరే కృష్ణ. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్న బోధస్య యోగో భవతి దుఃఖః. హరే కృష్ణ. యుక్త స్వప్నవ బోధస్య. యుక్త స్వప్నవ బోధస్య అంతే. ఓకే. హరిబోల్ ప్రభు, మంచిగా హరిబోల్.
వెంకటేష్ నరసింహన్. ఓకే ప్రభుజీ, మీరు చదివేశారు కదా. అవును మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో హరే నమః. కృష్ణ. మ్యూట్ లో ఉన్నారా Mute లో ప్రభుజీ? ఉండండి. నెక్స్ట్ వెళ్తారా మాతాజీ? మాతాజీది వినిపించట్లేదు, ఈ విజయలక్ష్మి మాతాజీది. నెక్స్ట్ ఈ శ్లోక గురించి చెప్పమనండి మాతాజీ. ఎవరైనా హ్యాండ్ రేజ్ చేయమనండి. కృష్ణకుమార్ మాతాజీ చెప్తారా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. ప్రాణం మాతాజీ చెప్తారా శ్లోక గురించి? చెప్తున్నాను మాతాజీ. చెప్పండి మాతాజీ. మనిషికి ఆహారము, నిద్ర, విశ్రాంతి ఇవన్నీ కావాలి, వేరే ఏం అవసరం లేదు. మనకు భౌతిక క్లేశములు మంచిగా ఉండాలంటే యోగ సాధన ద్వారా, హరే కృష్ణ నామజపం ద్వారా మనకు మంచిగా ఉంటుంది. దేవునికి అర్పించిన పండ్లు, పత్రం, పుష్పం, తోయం, ఫలం అనేది మనం తీసుకుంటే అది మన ఆహారానికి, మన శరీరానికి మంచిది మాతాజీ. భౌతిక హరే కృష్ణ క్లేశాలు మంచిగా ఉంటాయి మాతాజీ. అన్నది, భౌతిక క్లేశాలు తగ్గించుకోవడానికి. తగ్గించుకోవడానికి మాతాజీ, అవి తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది మాతాజీ మనకు. హరే కృష్ణ జపంతోనే మనము శాంతిగా ఉండొచ్చు. హరే కృష్ణ మాతాజీ. హరే బోల్. ఇంకెవరైనా మాతాజీ ఇంకెవరైనా చెప్పే వాళ్ళు ఉంటే హ్యాండ్ రేజ్ చేయండి మాతాజీ. ఇంకా శ్లోకం గురించి లక్ష్మీ మాతాజీ. చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. రాసర్తి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అంటే నియమితమైన ఆహారము, నిద్ర, విశ్రాంతి మొదలైన కర్మలు చేయడం ద్వారా అది యోగాభ్యాసానికి ఉపయోగపడి, ఆ యోగాభ్యాసం ద్వారా మనిషి తన భౌతిక దుఃఖాన్ని ఉపశమింపక చేసుకోగలడు. అంటే సత్వరజస్ తమోగుణ సంబంధమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా అది మనం తీసుకునే ఆహారం మన ఆలోచనకు మూలమవుతుంది. కాబట్టి సాత్వికమైన ఆహారం తీసుకోవడం, భగవంతుని యందు పరిశుద్ధమైన భక్తి చేయటం, పరమాత్మ శరణాగతిని పొందడం ద్వారా మనిషి తన యొక్క క్లేశాలను తగ్గించుకోగలడు అని మనం అర్థం చేసుకోవచ్చు మాతాజీ. హరే కృష్ణ. హరి హరి బోల్. ఇంకెవరైనా చెప్తారా అడగండి. హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి మాతాజీ. మీకు అర్థమైనంత చెప్పండి మాతాజీ. మీకు ఎంత అర్థమైందో అంత చెప్పండి. చెప్పచ్చా మాతాజీ? చెప్పండి మాతాజీ, చెప్పండి. ట్రై చేయండి. మాతాజీ, మనం యుక్తాహారము అంటే మనకి సరిపోయినంత ఆహారం, ఎక్కువ చేసుకోకూడదు, తక్కువ చేసుకోకూడదు. అలాగే నిద్ర కూడా అతిగా నిద్ర ఉండకూడదు, అలాగే నిద్ర లేకుండా ఉండకూడదు. ఈ విధంగా విశ్రాంతి, కర్మలు కూడా మనం సత్వగుణంలోకి రావాలంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇంద్రియ నిగ్రహం ఉండాలంటే మనం తీసుకున్న ఆహారం కూడా సాత్విక ఆహారం తీసుకోవాలి. ఆ విధంగా తీసుకుంటే భగవంతుడు చెప్పేటట్టు మన కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళగలమని నాకు అనిపించింది మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం. హరి బోల్ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్లోక తీసుకోండి మాతాజీ. 41. అర్జున్ మాతాజీ. ఓకే మాతాజీ, చెప్తా మాతాజీ. చెప్పండి ప్రభు. చెప్పండి ప్రభు. మాతాజీ, ఈ భౌతిక జగత్తులో మానవులందరూ సాత్విక ఆహారం మితంగా ఆహారము భుజించి, సాత్విక ఆహారము మనం తినే ఆహారాన్ని శ్రీకృష్ణ పరమాత్మకు నివేదించి ఆ ఆహారము మనం తీసుకున్నచో మనలో సాత్విక గుణములు పెరిగి మంచి గుణం వస్తాయి మాతాజీ. కృష్ణ మాతాజీ. ఓకే హరి బోల్. మనం ఎక్కువ జపం చేయడం వల్ల కూడా మనకి ఇవన్నీ తగ్గుతాయని చెప్తాను అనమాట. క్లేశాలన్నీ పోతాయని, జపం ద్వారా పోతాయి. క్లేశాలు పోయి చెడు గుణాలు అన్ని పోయి మంచి ప్రవర్తన వస్తాయి మాతాజీ. హరి బోల్. హరి బోల్ ప్రభు.
మాతాజీ నెక్స్ట్ శ్లోకానికి వెళ్తారా? 41 పెట్టింది, నేను షేర్ చేస్తాను. ఆ మాతాజీ వాళ్ళని అంటున్నా, శ్లోకం చెప్తారా? హ్యాండ్ రేస్ చేయమని. హరే కృష్ణ మాతాజీ శ్లోకం చదివేలా హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ. ఇందిరా మాతాజీ 6.41. ఎన్నో అధ్యాయం? ఇందిరా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 6th అధ్యాయ 41 శ్లోక ప్రభుజీ. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా సరస్వతీః సమాః శుచీనాం శ్రీమతాంగేః యోగ భ్రష్టోభిజాయతే. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, హరిపాల్ మాతాజీ. హరిపాల్. నాగమణి మాతాజీ. మాత చెప్పండి. ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాంగేః యోగ భ్రష్టోభిజాయతే. హరిబోల్ మాత. కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చెప్పండి మాతాజీ. వినిపిస్తుందా మాతాజీ? వినిపిస్తుంది, చెప్పండి మాతాజీ. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేః యోగ భ్రష్టో బిజాయతే. యోగ భ్రష్టోపి జాయతే. ఓకే, హరిపోల్ మాత. హరే కృష్ణ మాతాజీ. శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ శిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో బిజాయతే. హరే కృష్ణ మాతాజీ. సంపత్ గోక ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ చెప్పండి ప్రభుజీ. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వ శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగో భ్రష్ట బిజాయతే. హరే కృష్ణ మాతాజీ. యోగ భ్రష్టోపి జాయతే. జాయతే. యోగ అక్కడ యోగ ఉంది. అవును మాతాజీ. యోగా భ్రష్టోం బిజాయతే. ఓకే, హరిపోల్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హేమారాణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. హరే. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో విజాయతే. హరిపోల్ మాతాజీ. హరిపోల్ మాతాజీ చెప్తా మాతాజీ. చెప్పండి మాతాజీ. ప్రాప్య పుణ్యకృతాం లోకా ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. హరిపోల్. హరిపోల్ మాత. నాగలక్ష్మి మాతాజీ హ్యాండ్ రేస్ చేయండి. మీరు హ్యాండ్ రేస్ చేస్తే అప్పుడు లైనింగ్ గా పిలుస్తాం అట్లా. అంటే మనం ఒక అంటే మాతాజీ నాకు ఆ హ్యాండ్ రైజింగ్ అదంతా తెలియదు మాతాజీ. ఓకే ఓకే మాతాజీ. తెలియదు డాట్స్ ఉంటాయి మాతాజీ. అక్కడికి వెళ్తే పక్కకి ఇట్లా మనకు హ్యాండ్ లా ఇక్కడ డాట్స్ కి వెళ్తే అట్లా కనిపిస్తుంది. అది వస్తే వస్తుంది. అంటే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఒక్కొక్కసారి చూపించుకోండి. అంటే పిల్లలు ఎవరు లేరు మాతాజీ. అది ఓకే పర్వాలేదు. సరే మాతాజీ. రమాదేవి మాతాజీ నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. హరిబోల్ హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రాప్తి పుణ్యకృతాం లోకాన్ శ్రుతా శాశ్వతీః సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టాం బీజయతే. యోగ భ్రష్టో బిజాయతే మాతాజీ. యోగ
योगभ्रष्टाय बीजयते योगभ्रष्टोऽपि जायते भ्रष्ट भ्रष्टो बीजयते योग योग भ्रष्टो बीजयते बीजायते శుచీనాం శ్రీమతాం, అది మతం కాదు, తాకు దీర్ఘం ఉంది కదా, శుచీనాం శ్రీమతాంగేహే शुचीनां श्रीमतां गेः योगभ्रष्टां बीजायते योगभ्रष्टोऽपि जायते योगभ्रष्टो बीजायते ఇక్కడ కూడా శాశ్వతి సమాహ. ఇంకోసారి చదువుతారు మాతది హరే కృష్ణ. ఒకసారి ప్రాప్య పుణ్యాకృతం లోకాన్ స్విత్వా శాశ్వతీః సమాః శాశ్వతి సమాః శుచీనాం శ్రీమాతాం గేహే యోగభ్రష్ట बीजायते ఇక్కడ మనం ఆపుకోవచ్చు. శుచీనాం శ్రీమతాంగేహే అక్కడ ఆపుకోవచ్చు, అక్కడ ఆపి శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టం बीजायते योगभ्रष्टोऽपि जायते योगभ्रष्टो बीजायते योगभ्रष्टोऽपि जायते योगभ्रष्टे बीजायते ఇక్కడ స్టోమ్ యోగభ్రష్టోऽपि జాయతే అంతే. అదొక్కటి చూసుకోండి మాట. ఇంట్లో ఒకసారి 3 times ఒక చదివేటనుకో వచ్చేసాను మాట. హరిపర్ హరి మాత. నెక్స్ట్ సూర్యకళ మాతాజీ. మాత చదువు. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్ మాత చదువు. ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీ సమః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో విజాయతే. నెక్స్ట్ లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. లోకానుషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ హరి బోల్. స్నితికా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ప్రాప్య పుణ్యాకృతాం లోకానుష్ఠతి శాశ్వతీ సమా శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టోభిజాయతే. ఇక్కడ మధ్యలో ఆపుకోనా. ప్రాప్య పుణ్యాకృతాం లోకాన్. మమతా మాతాజీ. మాతాజీకి మీరు ఇది 4 lines లో చెప్పండి, తను 4 times రిపీట్ చేస్తారు. స్నితికా మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఇది చెప్తారు, మీరు రిపీట్ చేయండి మాతాజీ. ఓకే మాతాజీ. ప్రాప్య పుణ్యాకృతాన్ లోకాన్. ప్రాప్య పుణ్యాకృతాన్ లోకాన్. ప్రాప్య కాదు, ప్రాప్య. ఓకేనా. ప్రాప్య పుణ్యాకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః
समाः शुचीनां शुचीनां श्रीमताङ्गेः श्रीमताङ्गेः योगभ्रष्टोऽपि योगभ्रष्टोऽपि जायते जायते प्राप्य पुण्याकृतान् लोकान् प्राप्य पुण्याकृतान् लोकान् प्राप्य पुण्याकृतान् लोकान् प्राप्य पुण्यकृतां लोकान् उषित्वा शाश्वती समाः उषित्वा शाश्वतीं उषित्वा समाः शाश्वती समाः उषित्वा शाश्वती समाः उषित्वा शाश्वती समाः शुचीनां श्रीमताङ्गेः शुचीनां श्रीमताङ्गेः शुचीनां श्रीमताङ्गेः शुचीनां श्रीमताङ्गेः योगभ्रष्टोऽभिजायते 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 ఒకసారి ఆఫ్ అవ్వాలి ఓకేనా ప్రాప్య పుణ్యాకృతాన్ లోకాన్ प्राप्य पुण्याकृतां लोकान् उषित्वा शाश्वती समाः उषित्वा शाश्वती समाः शुचीनां श्रीमताङ्गेः शुचीनां श्रीमताङ्गेः योगभ्रष्टोऽभिजायते योगभ्रष्टोऽभिजायते ఎప్పుడు ట్రై చేయి వస్తుంది ట్రై చేయ प्राप्य पुण्याकृतां लोकान् उषित्वा शाश्वती समा शुचीनां श्रीमताङ्गेः ఇక్కడ సమాహ విసర్గ ఉన్నప్పుడు ఓకేనా దీర్ఘం విసర్గ ఉన్నప్పుడు సమాహ समाः शुचीनां श्रीमताङ्गेः योगभ्रष्टोऽभिजायते ఓకే హరి బోల్ వచ్చేసి నెక్స్ట్ విజయలక్ష్మి మాతాజీ ఆపుకుంటే కరెక్ట్ వస్తుంది కరెక్ట్ అట్లా ఆపి చదువు ఓకేనా హరే కృష్ణ మాతాజీ మాత చదవండి ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాంగేః योगभ्रष्टोऽभिजायते 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 समाः విసర్గలినప్పుడు అది పలకాలి प्राप्य पुण्यकृतां लोकान् उषित्वा सरस्वती समाः शुचीनां श्रीमताङ्गेः योगभ्रष्टोऽभिजायते ఓకే హరి బోల్ హరి బోల్ హేమా హరిణి మాతాజీ హేమారాణి మాతాజీ మాత చదవండి హరే కృష్ణ మాతాజీ మాత చదవండి ప్రాప్య పుణ్యాకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే ఓకే హరి బోల్ మాత హరి రాధిక మాతాజీ हरे कृष्ण माताजी प्राप्य पुण्यकृतां लोकान् उषित्वा शाश्वती समाः शुचीनां श्रीमतां गेहे योगो भ्रष्टोऽभिजायते ప్రాప్య మాతది ప్రాప్య కాదు సెకండ్ పా ఉంది కదా ప్రాప్య పుణ్యాకృతం అట్లా వస్తుంది ఓకే మళ్ళీ ఒకసారి ట్రై చేయండి ओके प्राप्य पुण्यकृतां लोकाम् उषित्वा शाश्वती समाः शुचीनां श्रीमतां गेहे योगो भ्रष्टोऽभिजायते योगभ्रष्टोऽभिजायते योगभ्रष्टोऽभिजायते ఓకే ఓకే हाँ। హరి प्राप्य पुण्यकृतां लोकान् उषित्वा शाश्वती समाः शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते
ఇక్కడ తొందర ప్రాప్య అట్లా తీసుకుంటారు, ప్రాప్య పుణ్యకృతం అట్లా తీసుకోండి. ఓకేనా? ఓకే ఓకే మాతాజీ. హరి కరెక్ట్ చదువు మాతాజీ. హరిబోల్. చదవమంటారా మాతాజీ మరొకసారి? వచ్చేసింది కదా ఓకే. క్షమిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రాప్య పుణ్యాం కృతాం లోకాం నశిత్వాం శాశ్వతీ సమః శుచినాం శ్రీమతాం గేహే యోగ మ్యూట్ అయిపోయింది. క్షమిత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. ఎవరో వాళ్ళ సౌండ్ వస్తుందని మ్యూట్ చేసిన. యోగ భ్రష్టోపి జాయతే. హరిబోల్. మళ్ళీ ఒకసారి చదువునానా? ఓకే మాతాజీ. ఓకే క్షమిత మాతాజీ వెళ్ళిపోయింది. పవని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ వినిపిస్తుందా? ప్రాప్య పుణ్యాం కృతాం లోకాన్ ఉషిత్వాం శాశ్వతి. లోకాన్ కాదు ఇక్కడ, ప్రాప్య పుణ్య కృతాన్ లోకాన్ స్టాప్ అయిపోతుంది అక్కడ. ఉషిత్వ అక్కడ నుంచి స్టార్ట్. ప్రాప్య పుణ్య కృతాం లోకాం ఉషిత్వాం శాశ్వతి సమః శుచినాం శ్రీమతాం గేహే యోగో భ్రష్టోపి జాయతే. ఇక్కడ అంటే సున్నా లేదు, సున్నా ఉషిత్వం కాదు, ఉషిత్వ. ఓకేనా? ఉషిత్వ శాశ్వతి సమః శుచీనాం. ఓకేనా? యోగ కాదు యోగ. ఓకేనా? ఓకే. హరిపోల్. పావని చెప్పండి. దండవత్ ప్రణాం. క్షమించాలి, కొంచెం లేట్ అయింది. హరే కృష్ణ. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. హరే కృష్ణ మాతాజీ. అర్థమైన 2 పాయింట్స్ కూడా చెప్పమంటారా మాతాజీ? చెప్పండి. ఈ శ్లోకం నుంచి మనం తెలుసుకుంది యాక్చువల్ గా మధ్యలో యోగులు భక్తి చేయడంలో గనక ఏదైనా కారణాల చేత మనం ఆపేస్తే వాళ్ళు తదనంతరం ఏమవుతుంది వాళ్ళకి అనేది చెప్తుంది మాతాజీ ఈ శ్లోకం. సో యోగ భ్రష్టులు జనరల్ గా 2 రకాలు ఉంటారు. స్వల్పకాల యోగాభ్యాసం చేసేవాళ్ళు, దీర్ఘకాల యోగాభ్యాసం చేసేవాళ్ళు. సో స్వల్పకాలం చేసినా దీర్ఘకాలం చేసినా గానీ తర్వాత జన్మలో వాళ్ళు మంచిగా సౌకర్యాలతో సంపన్నుల కుటుంబంలో గాని లేదా మంచిగా భక్తి చేసే వాళ్ళ కుటుంబంలో గాని తిరిగి జన్మ తీసుకుంటారు. అలాగే ఎప్పుడైతే ఎక్కువ సంపన్నుల కుటుంబంలో జన్మ తీసుకున్నట్టు ఉన్నా కానీ ఆ సంపద పైన ఎటువంటి వ్యామోహం గాని ఆశ గాని లేకుండా కంప్లీట్ గా భక్తియుత సేవలోనే వాళ్ళ జీవితాన్ని గడుపుతారు. హరే కృష్ణ మాతాజీ. హరి హరి బోల్. ఇంకెవరైనా ఈ శ్లోక గురించి చెప్పాలనుకుంటే హ్యాండ్ రేస్ చేయండి మాతాజీ. సెండ్ ప్రభుజీస్. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. అంటే యోగ భ్రష్టుడు, ఇక్కడ యోగ భ్రష్టుడు అంటే కృష్ణ చైతన్యమునందు పరిపూర్ణ స్థితిని సాధించలేకపోయి మధ్యలో ఆపివేసిన వాడు. అంటే మధ్యలో ఏదైనా అంతరాయం వలన అంతరాయం ఏర్పడడం వలన అనమాట ఆ యోగ భ్రష్టుడు. తన మరణానంతరం కొంతకాలం, చాలా కాలం వరకు పుణ్యలోకాల్లో వసించి అటు పిమ్మట సదాచారవంతులైనటువంటి మరియు శ్రీమంతులైనటువంటి ఇంటిలో పుట్టి మళ్ళీ తన కృష్ణ చైతన్యంతో పరిపూర్ణత స్థితిని సాధించడానికి ఆ విధమైన యోగాభ్యాసం ద్వారా పరిపూర్ణ స్థితికి చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ ఇంకెవరైనా చెప్తారా మాతాజీ శ్లోకం మీనింగ్?
నెక్స్ట్ శ్లోక తీసుకోండి మాతాజీ, ఎందుకంటే 9 అవుతుంది కదా, ఇంకా 2 శ్లోకాస్. ఓకే, పాటిస్తాను మాతాజీ. శ్లోక నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం, నెక్స్ట్ శ్లోకాలు. ఓకే పాటిస్తాం. చదవండి మాతాజీ, శ్లోక చదవండి, పాటిస్తాం. నాగమణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. హరే కృష్ణ. హరిపూర్ణ పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. హరిపూర్ణ కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. యోగినామసి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. హరే కృష్ణ మాతాజీ. కరెక్టేనా మాతాజీ? యోగినామపి సర్వేషాం. హలో మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. చెప్తాను. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. హరే కృష్ణ మాతాజీ. హరిపూర్ణ మాతాజీ. థ్యాంక్ యూ. రమాదేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. హరే కృష్ణ మాతాజీ. హరిపూర్ణ. ఇందిరా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, హరిపూర్ణ మాతాజీ. సంపత్ గోకప్. చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. యోగినామాపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ ఇక్కడ యోగినామపి, ఓకేనా? మాపి కాదు, యోగినామపి. యోగినామాపి దీర్ఘం వస్తే మాపి దీర్ఘం లేదు. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమో మతః. హరే కృష్ణ మాతాజీ. ఓకే, హరిబోల్ ప్రభు. శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి ప్రభు. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. హరిబోల్ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా హరే హరిపూర్ణ. నెక్స్ట్ క్షమిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి.
योगिनामपि सर्वेषां मद्गते श्रद्धवान् भजते यो मां समे युक्तमां मतः. మళ్ళీ ఇంకొకసారి చదువుతాను. ఓకే మాత. योगिनामपि सर्वेषां मद्गतेन सर्वसां మద్గతేనాంతరాత్మనా మద్గతేనాంతరాత్మనా ఇది వాయిస్ బ్రేక్ అవుతుంది. కొంచెం ఫోన్ దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ శ్రద్ధావన్. నెక్స్ట్ రాధిక మాతాజీ అండి. ఆత్మనా శ్రద్ధావాన్ భజతే మాం సమే యుక్తతమో మతః. మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. చెప్పమంటారా మాతాజీ? భజతే యో మాం సమే యుక్తతమో మతః. పద్మా మాతాజీ. योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धवान् भजते यो मां समे युक्ततमो मतः. శ్రద్ధావాన్. ఓకే మాత. అడొక్కటి చూసుకోండి, కరెక్ట్ చదివారు కొంచెం. హరిబోల్ మాత. రాధిక మాతాజీ. మాతాజీ నేను ఇందాకే చెప్పాను మాతాజీ. మాతాజీ నేను చెప్తా మాతాజీ. నాగలక్ష్మి. స్నీతికా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां समे युक्ततमो मतः. నాగలక్ష్మి మాతాజీ చెప్పండి. నాగలక్ష్మి మాతాజీ. योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां समे युक्ततमो मतः. ఈ శ్లోక గురించి అడగండి. ఇప్పుడు లక్ష్మీ మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. మాతాజీ శ్లోక చదవాలి అయిపోరా మాతాజీ? అందరు అయిపోయింది మాతాజీ. ఇప్పుడు శ్లోక ఎక్స్ప్లెయిన్. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां समे युक्ततमो मतः. హరే కృష్ణ మాతాజీ. యోగినామపి సర్వేషాం, యోగులందరిలో ఎవరు మద్గతే నాంతరాత్మన నాయందు మనస్సు నిలిపి శ్రద్ధావాన్ భజతే యోమాన్ శ్రద్ధతో నన్ను ఎవరు ధ్యానించుచున్నాడో అట్టివాడు సమేయుక్త తమోమతః, అట్టివాడు సర్వశ్రేష్ఠుడని నా అభిప్రాయం అని ఇక్కడ కృష్ణ భగవాన్ తన అభిప్రాయంగా అట్టివాడు సర్వశ్రేష్ఠుడు. యోగులందరిలో ఎవరైతే నాయందే సదా మనస్సును నిలిచి ధ్యానం చేసి శ్రద్ధతో నన్ను ధ్యానించి భజించుచున్నాడో అట్టివాడు సర్వశ్రేష్ఠుడు అని ఇక్కడ భగవాను చెప్తున్నారు మాతాజీ.
ఈ శ్లోకం ద్వారా మనం అది తెలుసుకోబోతున్నాం. హరే కృష్ణ మాత. హరి హరి బోల్ హరి బోల్. నితిక మాతేజీ హ్యాండ్ రేస్ చేశారు, అడగండి. మాత మీనింగ్ చెప్తారా మాతాజీ? హరే కృష్ణ. శ్లోక చెప్తారా హరే మీనింగ్ కృష్ణ చెప్తారా? మాతాజీ. మీనింగ్ చెప్తారా? అది కొంచెం ఎక్కడుంది మాతాజీ మీది? స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, కనిపిస్తలేదా? ఒక్క నిమిషం. చెప్పండి. శ్లోకాన మీనింగ్ చెప్తారా? మీనింగ్ చెప్తాను మాతాజీ. చెప్ప. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచి యుండువాడును నేనే తన యందు సదా స్మరించువాడను మరియు నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను ఒనరించువాడును అగు యోగులందరి కంటేను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టి వాడై ఉన్నాడు. యోగులందరిలో అతడే అత్యున్నతుడు. ఇదియే నా అభిప్రాయము. ఓకే మాతాజీ. హరి బోల్. ఎవరైతే శ్రద్ధతో చేస్తారో వాళ్ళ గురించి చెప్తుండు కదా. హరి బోల్. నెక్స్ట్ మాతాజీ. ఓకే, క్లోజ్ చేద్దామా మాతాజీ? ఇంకెవరైనా చెప్తారా మాతాజీ? 9 అయిపోయింది కదా, 9:05. హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరైనా చెప్తారా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. నేను చెప్తాను మీనింగ్ చెప్తారా మాతాజీ? నేను చెప్తాను మాతాజీ. చెప్పండి. యాక్చువల్గా ఈ శ్లోకంలో యోగా అంటే ఏమని చెప్తున్నారంటే, మనకి భగవంతునితో గల సంబంధం ఎలా మెరుగుపరుచుకోవచ్చు, ఎలా ఏర్పడుతుంది అసలు అనేది. మనం చేసే ప్రతి పనిలోనూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడిని సెంటర్ గా చేసుకొని చేయమని చెప్తారు. సో ఇలా చేసే వాళ్ళల్లో మనకి 4 రకాల వాళ్ళు వస్తారు. కర్మాసు, జ్ఞానీసు, ధ్యాన యోగా చేసేవారు, భక్తి యోగా చేసేవారు. ఈ నలుగురితో కంపేర్ చేసినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెబుతున్నారు అంటే, వీళ్ళందరిలో కంటే కూడా భక్తి యుక్త సేవ చేసే వాళ్ళే నాకు అత్యంత ప్రియమైన వాళ్ళు. ఆ భక్తితో కూడా ప్రేమయుక్తమైన భక్తి సేవ చేసే వాళ్ళే నాకు అత్యంత ప్రియులు అని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. హరి హరి బోల్. నెక్స్ట్ 7.3 శ్లోక తీసుకోండి. టైం అయినట్టు తీసుకుందాము. హరే కృష్ణ మాతాజీ. శ్లోక తీసుకోండి. హరే కృష్ణ మాతాజీ. శ్లోక అనలైజ్ చేయండి మాతాజీ, చదివే వాళ్ళు. 7.3. కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చదవండి మాతాజీ. మనుష్యాణం సహస్రేషు కశ్చిదతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చన్ మాం నేతి తత్వతః. వేతి తత్వతః. కశ్చిన్ మాం వేతి తత్వతః. ఓకే ఓకే మాతాజీ. హరి బోల్. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. సంపత్ గోక ప్రభు. రైట్ మాతాజీ. చెప్పండి ప్రభుజీ. మనుష్యానాం సహస్రేషు కచిద్యతతి సిద్ధయే యతతామాపి సిద్ధానాం కచ్చిన్ మాం వేత్తి తత్వతః. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభుజీ. హరి బోల్. పావని మాపి కాదు ప్రభుజీ, ఎతతామపి. ఓకేనా ప్రభుజీ. హరి బోల్ ప్రభుజీ. నెక్స్ట్
హరే కృష్ణ మాతాజీ. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్నాం వేతి తత్వతః. కచ్చిన్మాం వేతి తత్వతః. కశ్చిన్మాం వేతి తత్వతః. హరి నాగమణి మాతాజీ. హరే కృష్ణ. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. హరి మాతాజీ. హరి శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి ప్రభు. హరే కృష్ణ. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. హరే కృష్ణ. హరి ప్రభు. హరి ప్రభు. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. హరి ప్రభు. హరి హరి ప్రభు మాత. ఇందిరా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. థ్యాంక్ యూ మాతాజీ. హరి హరి ప్రభు మాతాజీ. హరి. ఇంకెవరన్నా హ్యాండ్ రేస్ చేయండి మాతాజీ. సెన్ ప్రభుజీ. నాగలక్ష్మి మాతాజీ. నాగలక్ష్మి చదవండి. చదవండి. మనుష్యాణం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. హరి జై హరి బోలో ప్రభు మాతాజీ. మాతాజీ. హరి ప్రభు. మంజుల మాతాజీ. మంజుల మాతాజీ. హరే కృష్ణ. రాధిక మాతాజీ. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. కచ్చిన్మాం వేతి తత్వతః. ఓకే. హరి బోల్ మాతాజీ. హరి. మంజుల మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మనుష్యానాం సహస్రేషు కశ్చిదతి సిద్ధయే యథా తామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. యతతామపి. యతతామపి. ఓకే. యతతామపి సిద్ధానాం. హరి బోల్. హరి బోల్. క్షమిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వినిపిస్తుందా ఇప్పుడు? వినిపిస్తుంది. చెప్పండి. మనుష్యాణం సహస్రేషు కశ్చిదతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిదానం వేతి తత్వతః. కచ్చిన్మాం వేతి తత్వతః. కశ్చిన్నాం వేతి తత్వతః. కచ్చిన్మాం వేతి తత్వతః. కచ్చిన్మాం వేతి తత్వతః. కచ్చిత్ యతతి సిద్ధయే. ఇక్కడ పైన. ఓకేనా? కచ్చిత్ యతతి సిద్ధయే. ఓకే. హరి బోల్ మాతాజీ. హరి బోల్. నెక్స్ట్ మాతాజీ. ఇంకెవరు హ్యాండ్ రేస్ అయితే ఓకే. మీనింగ్ చెప్పండి మాతాజీ. చెప్పండి. ఎవరైనా మీనింగ్ చెప్పండి. శ్లోకా లేకపోతే మీనింగ్. హ్యాండ్ రేస్ చేయండి. కృష్ణకుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కొన్ని వేల మంది సంపూర్ణ సిద్ధికై ప్రయత్నిస్తారు, కానీ అంత మందిలో కూడా ఎవరే ఒకరు సాధించి వాళ్ళే ఒకరు మాత్రమే యథార్థంగా శ్రీకృష్ణుడు ఎవరో
శ్రీకృష్ణుడే భగవానుడు అని చెప్పి అర్థం చేసుకుంటారు మాతాజీ. భగవానుడు ఒక్కడే అని. ప్రయత్నం చేస్తే కానీ సంపూర్ణంగా తెలుసుకునేది ఎవరు వేల మందిలో ఒక్కరు మాత్రమే ఉంటారండి. ఒక్కడే ప్రయత్నించితే అది కూడా ఒక్కరికే, ఆయన ఎవరు అనేది తెలుసుకుంటారని. కరెక్టేనా మాతాజీ? అవును. హరే నెక్స్ట్ ఇంకొకటి చెప్తారా మాతాజీ? లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ చెప్పండి. మాతాజీ. హరే కృష్ణ చెప్పండి. మాతాజీ. మనుష్యాణం సహస్రేషు అనేక వేల మంది మనుషులలో వేలాది మంది ఎంతమంది శ్రీకృష్ణుని పరమాత్మని గురించి, తన దివ్యత్వాన్ని గురించి, తన యొక్క పరిపూర్ణత్వాన్ని గురించి, తన విశ్వరూపకత్వాన్ని గురించి తెలుసుకోవడానికి ఎంతమంది యోగులు ప్రయత్నిస్తారో, అనేక వేల మంది మనుషుల్లో ఏ ఒకానొకడు మాత్రమే మోక్ష సిద్ధికై ప్రయత్నిస్తాడు. అట్లు కశ్యద్యతతి సిద్ధయే, అట్లు ప్రయత్నించిన వారైన అనేక మందిలో యతతామపి సిద్ధానాం, ఏ ఒకానొకడు మాత్రమే కశ్చిన్మాం వేతి తత్వతః, నన్ను వాస్తవంగా తెలుసుకోనగలుగుతున్నాడు అని కృష్ణ భగవానులు ఇంతమంది యోగాభ్యాసం చేసినప్పుడు కూడా చివరికి ఇంతమంది వేలాది మందిలో ఏ ఒకానొక్కడు మాత్రమే నా యొక్క నిజ స్థితిని తెలుసుకోనగలుగుతున్నాడు, నా పరిపూర్ణ స్థితిని అవగాహన చేసుకోనగలుగుతున్నాడు అని ఇక్కడ కృష్ణ భగవానులు చెప్తున్నారు మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. హరి హరి. Thank you, హరే కృష్ణ మాతాజీ. చెప్పండి ప్రభు. మాతాజీ, శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, భక్తితో అందరిలోను భక్తితో అంటే చాలా భక్తితో ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్మను సేవిస్తారో అది భక్తి, ఆ భక్తి కంటే పై మెట్టు యోగాభ్యాసం అవుతుంది మాతాజీ. యోగాభ్యాసం యోగాధ్యాయం దాటి చివరకు గోలోకం వెళ్ళే వారిలో మొత్తం మనుషులందరిలో ఏ ఒక్కరి మాత్రమే తనను ఆ గోలోకాలకు చేరుకోవాలని ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్న మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యోగం భక్తి ఇంకా చాలా ఈజీగా వెళ్తారు అనమాట. భక్తి ద్వారా, యోగ ద్వారా అంటే కొంచెం కష్టము, భక్తి ద్వారా అయితే ఎవరైనా ఈజీగా వెళ్ళగలుగుతారు. మాతాజీ, ఫస్ట్ మనం చేస్తే భక్తి మాతాజీ. భక్తి కంటే ఒక మెట్టు ఎక్కువ యోగాభ్యాసం కంటే ఇంకో మెట్టు ముందు పోయేది ఆ తనను చేరుకోవడానికి గోలోకం చేరుకోవాల్సిన వాళ్ళే మనుషులందరిలో 1000 రోజుల్లో ఏ ఒక్కరు మాత్రమే నన్ను చేరుకోవాలని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభు. హరి. హరే కృష్ణ మాతాజీ ఇంకెవరైనా చెప్పండి. చెప్తారా? యోగాభ్యాసం అంటే అష్టాంగ యోగలోనే ఆఖరి స్టేజ్ కి మనం బ్రహ్మజ్యోతికి చేరుకుంటాం కదా మాతాజీ. బ్రహ్మజ్యోతి అంటే ఇంకా భగవంతుని చేరుకున్నట్టు కాదు కదా. తర్వాత మళ్ళీ వాళ్ళు భక్తులుగా మారి భక్తి ద్వారా గోలోకానికి చేరుతారని మనకి క్లాసుల్లో చెప్పుకున్నారు కదా మాతాజీ. ఇప్పుడు భక్తి పై స్థాయి అంటారా, యోగాభ్యాసం పై స్థాయి అంటారు? భక్తే పై స్థాయి. ఓకే మాతాజీ. యోగం ద్వారా కూడా కొంతమంది చేరుకుంటారు, కానీ అందరూ చేరుకోరని చెప్తారన్నమాట. ప్రయత్నం చేస్తారు మాత్రం. యోగం ద్వారా కూడా ప్రయత్నం చేస్తారు. నిష్టగా చేసిన వాళ్ళు చేరుకుంటారు, కానీ చాలా కష్టపడి చేరుకుంటారు అన్నమాట. వాళ్ళు అన్ని ఇంద్రియాలన్నీ నిగ్రహించి అన్ని చేస్తే బ్రహ్మజ్యోతి వరకే చేరుకుంటారని చెప్పారు మాతాజీ. కొంతమంది చేరుకుంటారు, కానీ బ్రహ్మజ్యోతి వరకు కొంతమంది చేరుకుంటారు. నిష్టగా చేస్తే అది చాలా కష్టం అని మనకు ప్రభుపాద. భక్తి ఈజీగా ఉంటది కదా, భక్తి ద్వారా ఏ కష్టం లేకుండా. ఇప్పుడు మనకు ఒక పై అంతస్తుకు వెళ్ళాలంటే మెట్ల మార్గం ఉంటది, మళ్ళీ మనకు లిఫ్ట్ మార్గం ఉంటది. లిఫ్ట్ మార్గం అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా, మెట్ల మార్గం కొంచెం కష్టం. అట్లా ఎన్నో మార్గాల ద్వారా భగవంతుడు చేరుకోవాలనుకుంటారు. 1000 మంది ప్రయత్నించి అందులో కొంతమంది మాత్రమే భగవంతుని చేరగలుగుతారు. అంటే నిస్వార్థంగా ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు భగవంతుని చేరుకోగలుగుతాం. మనం స్వార్థం ఉండి మళ్ళీ అట్లా చేసినా అంటే వెళ్తాము, ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ వెళ్తాం. నిస్వార్థంగా ఎప్పుడైతే మనలో భావన వస్తుందో, ఆ ప్రేమ భావన వచ్చిన తర్వాత అప్పుడు భగవంతుడికి మనం దగ్గర అవుతాం, భగవంతుని చేరుకోగలుగుతాం. యోగా చేయడం వల్ల యోగా ఇచ్చిండు, కానీ యోగా కష్టమైన పని కదా. మనకి ఈజీగా ఉండేది ఇప్పుడు లిఫ్ట్ ఉండగా మెట్లెక్కి పోమంటే ఎవరు పోలేరు కదా. ప్రభుపాద అట్లా చెప్పిండు. భక్తే మీకు ఈజీగా ఉంటదని భక్తే ఎక్కువ చేయమని అవి కూడా చెప్పాయి. ఎందుకంటే అది కష్టం చూపిస్తేనే కదా సుఖంలో వెళ్ళిపోతాం మనం.
యోగా ఇచ్చిన యోగా ఇంపార్టెంట్ కాదు. అప్పట్లో వాళ్ళు చేసిర్రు అంత సాధన. మనం ఇంద్రియాలు నిగ్రహించాలి, మనం కొద్దిగా తినాలి, పడుకోవడం అన్ని లిమిట్గా ఉండాలి. ఇప్పుడు భక్తి చేస్తూ ఏం లిమిట్ లేదు కదా. మనం భగవంతుని ప్రసాదం పెట్టొచ్చు, మనం తినొచ్చు. ఎస్ అది మాతాజీ. ఇందులో థ్యాంక్ ఏం యూ లేదు కదా. మనం నడుచుకుంటూ జపం చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు. మనం జపం ఎప్పుడైనా భగవంతుంది ఎప్పుడైనా చేయొచ్చు కదా. నామస్మరణ. దానికి ఏం ఇంద్రియ నిగ్రహం అట్లా అని ఏం లేదు కదా. భగవంతుని ధ్యానం చేసుకుంటూ చేయొచ్చు అంతే. ప్రభుకు తెలియదు కదా చెప్పాను నేను. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ప్రభు ఆ పై మెట్టు అంటుండే కదా. అంట్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు కానీ చాలా కష్టమైన పని. అన్ని ఇంద్రియాలు కరెక్ట్ నిగ్రహించి అన్ని ఉన్న వాళ్ళు వెళ్ళగలుగుతారు. అది కూడా బ్రహ్మజ్యోతి దగ్గరికి వెళ్ళి తర్వాత మళ్ళీ వాళ్ళు తెలుసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ భక్తిలో ముందుకెళ్తారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. విజయలక్ష్మి మాతాజీ హ్యాండ్ రేస్ చేసి. హరే కృష్ణ మాతాజీ. చెప్తారా మాతాజీ నేను? హరే కృష్ణ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ చెప్పనా మాతాజీ? చెప్పండి. మనుష్యానం సహస్రేషు అంటే వేల కొలది మనుషుల్లో వేల కొలది మనుషుల్లో చాలా మంది ప్రయత్నించిన అందులో ఎవరో ఒకరు మాత్రమే ఆ భగవంతుణ్ణి తెలుసుకోగలరు. అది అంటే ఇప్పుడు మన పక్షులు జంతువులు దేవుడికి పూజించడానికి మనకి వాళ్ళకి అది అవకాశం లేదు వాళ్ళకి. కానీ మన మనుషులై ఉండి మనం ప్రయత్నించడానికి మనకి ఇష్టం లేక ఈ భోగముల వైపు ఆసక్తి అయిపోయి ఈ దేవుడి వైపు శ్రద్ధ లేకుండా ఉండడం వలన సహస్రం అంటే వేల కొలది మనుషుల్లో ఎవరో ఒకరు మాత్రమే అతన్ని తెలుసుకోగలుగుతున్నారు. అతని యథార్థ స్వరూపంని తెలుసుకోగలుగుతున్నారు. భక్తి లేకపోవడం వలన, శ్రద్ధ లేకపోవడం వలన తెలుసుకోలేకపోతున్నారు. హరే కృష్ణ. అంటే ప్రయత్నం చేస్తాం కదా మాతాజీ. మనం కూడా కొంతమంది కొంతవరకు నేర్చుకొని వాళ్ళకు ఏదో కావాల్సింది దొరకలేదని అక్కడ నుంచి స్టాప్ అయ్యే వాళ్ళు ఉంటారు. కొంతమంది చివరి దాకా ఇప్పుడు వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన క్లాస్ లో కూడా ఫస్ట్ చాలా మంది వచ్చారు కదా మాతాజీ. స్టార్టింగ్ లో చాలా మంది వాళ్ళకు ఏదో ఒక అట్లా అనిపించింది, వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ తెలుసుకొని మళ్ళీ వస్తారు వాళ్ళు. మళ్ళీ తప్పకుండా మళ్ళీ వస్తారు. అంటే తెలుసుకొని వస్తారు అని అర్థం. వెళ్తుంటారు. లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకే కదా ఫలితం అందుతుంది. మధ్యలో వెళ్ళిపోతే మనమే నష్టపోతాం కదా. మనం సీరియల్ కోసం టీవీ కోసం చూసుకొని మనం ఈ దేవుడి భక్తిని వదిలేస్తున్నాము. ఆ దేవుడిని మనం తెలుసుకోలేకపోతున్నాము. రోజు ఈ టైం సీరియల్ టైం కదా మాతాజీ. సీరియల్స్ చూసుకొని మనం టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాం అతను తెలుసుకోవడానికి. తెలియకుండా తెలిస్తే ఒకసారి వాళ్ళకి అర్థమైంది అనుకో, సీరియల్స్ అన్ని ఆపేసేసి మళ్ళీ ఇక్కడే వచ్చేస్తారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ అయిపోయారా మాతాజీ? అందరు అయిపోయారు. ఎవరన్నా ఏదన్నా సాంగ్ పాడతానంటే ఒక సాంగ్ తీసేసుకొని ఇక క్లోజ్ చేద్దాం. ఓకే మా. కొత్త ఏం సాంగ్ నేర్చుకున్నారు మాతాజీ? స్వప్న మాతాజీ ఏం నేర్పించింది? నాకు ఐడియా లేదు. లేకపోతే నరసింహార్తి ఎవరైనా వాడతా అంటే ఒక నరసింహార్తి వాడేసి క్లోజ్ నేర్పించారా నరసింహార్తి? అయిపోయింది మాతాజీ. ఎవరైనా సాంగ్ వాడతారా మాతాజీ? మాతాజీ నరసింహార్తి పాడనా మాతాజీ? ఇంకొకరు కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం మాతాజీ. మనకు పాడారు మాతాజీ. మీరు ఏమనుకోకండి మాతాజీ. సారీ మాతాజీ. ఎందుకంటే మనం వస్తుంది కదా, కొత్త వాళ్ళతో వాడిస్తామని. పాడండి మాతాజీ, ట్రై చేయండి. రాధికా మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు. మాతాజీ నేను ఒక సాంగ్ ట్రై చేయమంటారా మాతాజీ? నా వాయిస్ అంత బాగుండదు కానీ ప్రయత్నం చేస్తాను. వాయిస్ అవసరం మాతాజీ. భగవంతుడు భావం చూస్తాడు. భావగ్రాహి జనార్దన. నీ లోపల ఎంత బాగుందో చూస్తాడు.
పాడుతుంటే సాంగ్ ఓకే పాడుతుంటే అదే మాధుర్యం అవుతుంది మాతాజీ. పాడుతున్నాను ఇంట్లో పాడుతుండండి. ఏం కాదు. ఇప్పుడు నేర్చుకునే అన్ని ఇంట్లో మనం పని చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి మాతాజీ. ఓకే మాతాజీ, నేను ప్రయత్నం మాతాజీ ఇంతకు చేస్తాను. ముందే ఒక మాతాజీ పాడుతున్నది మీరేనా? రాధిక ఇందాక మాతాజీ నాకన్నా పాడమనండి. ఇది బృందావన రమ్యస్థాన పాట పాడినా మాతాజీ. మీ ఇష్టం మాతాజీ, ఏదైనా పాడు. ఓకే. వృందావన రమ్యస్థాన దివ్య చింతామణి ధామ రతన మందిర మనోహర. వృందావన రమ్యస్థాన దివ్య చింతామణి ధామ రతన మందిర మనోహర. రూపలావణ్య. సారీ మాతాజీ, కొంచెం గుర్తు రావట్లేదు. అల్లే నెక్స్ట్ అమృత కాలింది నీరే నీరే అమృత కాలింది నీరే రాజహంస కెలి కోరే తాహే శోభే కనక కమల. కొంచెం తరా మధ్య హిమ. అవును మాతాజీ. తరా మధ్య హిమ పీఠ అష్టదలే విష్ఠిత అష్టదలే ప్రధాన నాయికా. తరా మధ్యే రత్నాసాని భూషియాచే దుయి జాని శ్యామా సంగ సుందరి రాధికా. వృందావన రమ్యస్థాన దివ్యా చింతామణి ధామ రతన మందిర మనోహర. రూపలావణ్య రాశి అమియా పొడిచే ఖాసి హాస్య పరిహాస్య సంభాషణే. नरोत्तम दासा कोई नित्या लीला सुख बोए सदाई स्फुरक मोरा मने. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. वृंदावन रम्यस्थान दिव्या चिंतामणि धाम रत्न मंदिर मनोहर. హరి హరి హరే హరి మాతాజీ. బాగా పాడారు. థ్యాంక్ యూ మాతాజీ. ఇందిరా హరి మాతాజీ ఇందిరా మాతాజీ ఇందాక కృష్ణ మాతాజీ పాడతారు మాతాజీ. నెక్స్ట్ వీక్ పాడండి పాడతాను. మాతాజీ, పాడండి పాడండి పాడండి. అంటే నరసింహారతి పాడతాను మాతాజీ. పాడండి మాతాజీ. నరసింహ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయిని హిరణ్యకశిపూర్వక్షః శిలటంకానఖాలాయే. ఇతో నృసింహ పరతో నృసింహ యతు యతు యామి తతో నృసింహ. బహిర్నృసింహ హృదయే నృసింహ నృసింహమాదిం శరణం ప్రపద్యే. తవ కరకమలవరేణకాం అద్భుత శృంగాం దళితా హిరణ్యకశిపూ తనుభృంగాం. కేశవధృతా నరహరి రూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే.
तव कर कमल वरेणकाम् अद्भुत शृङ्गां दलित हिरण्यकशिपु तनुभृङ्गां केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नृसिंहदेव जय नरसिंहदेव जय नरसिंहदेव जय नरसिंहदेव जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय गुरुदेव 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 जय जय गुरुदेव निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल థ్యాంక్ యూ హరి బోల్ మాతాజీ హరే కృష్ణ హరి బోల్ మాతాజీ. మాతాజీ ప్రభుపాద్ స్టార్టింగ్ అని తర్వాత గురుదేవ్ చెప్పాలి మాతాజీ. ప్రభుపాద్ ఓకే మాతాజీ థ్యాంక్ యూ స్టార్టింగ్ ప్రభుపాద్ వస్తుంది, తర్వాత గురుదేవ్, తర్వాత నితాయ్ గౌర్. హరి బోల్ మాతాజీ. బాగా పడింది మాతాజీ. హరే కృష్ణ. ఫస్ట్ టైం టెన్షన్ ఫీల్ అయ్యాను మాతాజీ. పాడుతుంటే వస్తుంది మాతాజీ. బాగా పడింది మాతాజీ. ఫస్ట్ టైం అయినా బాగా పడింది. మాతాజీ మేము ఉదయం జపా సెషన్ 2 లోని ప్రతి శనివారం ఆదివారం లక్ష్మీపార్వతి మాతాజీ వాళ్ళ పాప నేర్పుతుంటది మాతాజీ. ఓకే మార్నింగ్ క్లాసుల్లో వింటాను. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ నేర్చుకోండి మాతాజీ. ఇంట్లో ప్రాక్టీస్ చేయండి మాతాజీ, ఇంకా మంచిగా వస్తుంది. ప్రాక్టీస్ చేసి పాడండి. అలాగే హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హర్షి మాతాజీ వినిపిస్తుంది. హరే మాతాజీ మీరు పాడతారా మాతాజీ? లేదు మాతాజీ, నేను సెషన్ నుంచి లీవ్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే ఓకే మాతాజీ, అయిపోయింది. ఓకే హరే హరే. థ్యాంక్ యూ మాతాజీ, మీరు అందరు చేయనందుకు, మీ టైం థ్యాంక్ యూ. ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. ఈ శనివారం శనివారం ఉంటుందా మాతాజీ ఈ క్లాసు? మాతాజీ సాటర్డే ఉంటుందా ఈ క్లాసు? సాటర్డే అంటే డైలీ ఉంటుంది మాతాజీ. డైలీ శ్లోకాలు చదువుతారు మాతాజీ వాళ్ళు, ప్రభు వాళ్ళు వచ్చి నేర్పిస్తారు మీనింగ్ అది. నెక్స్ట్ ఈ వారంలో ఏవైతే నేర్చుకున్నామో అవి రిపీట్ చేస్తాం అంతే. సాటర్డే రిపీట్. ఇప్పుడు వారం నేర్చుకునే ఇప్పుడు రిపీట్ చేస్తాం. సండే ఉంటుంది ప్రతిరోజు మాతాజీ. ఉంటుందా? ప్రతిరోజు ఉంటుంది మాతాజీ. సండే ఉండదు. సండే కూడా ఉంటుందా? సండే ఉంటది కానీ కీర్తనలు ఉంటాయి. కీర్తనలు నేర్పిస్తారా మాతాజీ ఇంట్లో? కీర్తన సండే కీర్తన నేర్పిస్తారు స్వప్న మాతాజీ. ఇదే దాంట్లో ఈ క్లాస్. సరే మాతాజీ, నాకు అదే కీర్తనలు నేర్చుకోవాలని ఆరాటం. నేర్చుకోండి మాతాజీ. మంచిగా సింగర్ వచ్చి నేర్పిస్తారు, చాలా బాగా నేర్పిస్తారు మాతాజీ. అదే అట్లా కావాలి. ఇవి మనకు తొందరగా రావు ఈ పాటలు, అందుకని ఇందులో అయితేనే మనకు వస్తాయి నేర్పించుకుంటేనే. అందుకే ప్రభు వాళ్ళు అందరికి అన్ని ఉండాలని అన్ని పెట్టారు అనమాట. సండే నేర్పిస్తారా మాతాజీ కీర్తనలు? సండే ఏ టైంలో మాతాజీ? ఏ టైంలో? 8 o'clock. సేమ్ ఇదే టైం మాతాజీ, 8 o'clock. అవునా మాతాజీ? ఇదే దాని మీద కదా? ఇదే డైలీ జైన్ గా మాతాజీ. డైలీ జైన్ అయితే మీకు శ్లోకాలు వస్తాయి, మీనింగ్ వస్తుంది, మళ్ళీ సాంగ్స్ కూడా వస్తాయి. సరే